30 డేస్లో ఎంత సంపాదిస్తానని చెప్పాను కదా, ఇది డే 13. ఈ రోజు సెంటర్కి అయితే మా బాబాయ్లతో కలిసి వెళ్ళాను. ఈ రోజు సెంటర్లో క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సరే మనకు కూడా మంచిదే కదా అని షాప్కి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళగానే మందు బాబుల పార్టీ కనిపించింది. లంబసింగ్ వచ్చే వారందరికీ నేను ఒకటే చెప్పగలను, ఇలా మందు తాగేసి బాటిల్ని ఎక్కడ పడితే అక్కడైతే పడేయకండి. వీటిని మళ్ళీ మేమే తీయాలి. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయొచ్చు, కానీ దానికంటూ ఒక లిమిట్ అయితే ఉంటుంది. చాలా మంది కాఫీ తోటలో కూడా సీసాలు అయితే పడేస్తున్నారు. అలా కాఫీ తోటలో సీసాలను అయితే పడేయకండి. కాఫీ పళ్ళను సేకరించడానికి వెళ్ళిన వారికి అయితే చాలా ప్రమాదంగా ఉంటుంది. మీరు ఎంజాయ్ చేసుకుని అయితే వెళ్ళిపోతారు, తర్వాత ఇబ్బంది పడేది అయితే మేమే. ఇంకా మన డే 13కి వచ్చేసరికి అయితే ఇంకెప్పటిలాగే మంట పెట్టేసుకుని షాప్ని అయితే సర్దేసుకున్నాను. ఈ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకు అని అంటే మనకి ఇన్స్టాలో 10K ఫాలోవర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. కంటెంట్ చేయాలనుకున్న ప్రతి ఒక్కరు ఎవరికి భయపడొద్దు. వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని అనుకోకండి. ఇది మీ లైఫ్, మీ ఇష్టం. ఫస్ట్ లో నేను కూడా సక్సెస్ రాకపోతే ఎవరు ఏమంటారో అని భయపడేవాడిని. మీరిచ్చిన సపోర్ట్ వల్ల భయం అంతా పోయింది. ఇంకా టుడే మన సేల్ విషయానికి వచ్చేసరికి అయితే మా సిస్టర్ వాళ్ళు రావడానికి అయితే మినిమం 12 అయింది. మళ్ళీ ఈ రోజు అయితే మా అల్లుడిని అయితే తీసుకొచ్చారు. నాలాగే వీడు కూడా ఫేమస్ అయిపోయాడు. అందరూ వీడిని అడుగుతున్నారు. వీడు మీ అందరికీ ఒకటి చెప్తాడంట, అదేంటో వినండి. చిన్నోడే కానీ పెద్ద పెద్ద మాటలు అయితే మాట్లాడతాడు. ఇంకా వీడు ఆడుకొని లాస్ట్కి అయితే నిద్రపోయాడు. మధ్యాహ్నం ఇంకా అలా స్వీట్ కార్న్ సేల్ చేస్తూ లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. టుడే ఆఫ్టర్నూన్ సేల్ అయితే బాగానే అయ్యింది. పడుకున్నవాడు ఎప్పుడు లెగిస్తాడు అని చూస్తే సాయంత్రం 4 గంటలకి అయితే లేచాడు. హాయ్ చెప్పరా అంటే బాయ్ చెప్పేసి మా బాబాయ్తో అయితే వెళ్ళిపోయాడు. ఇంకా లాస్ట్ లో 2 స్వీట్ కార్న్ కాల్చమంటే కాల్చేసి టుడేనైతే ఎండ్ చేసాం. టుడే సేల్ అయితే 2700 అయితే అయింది. నెక్స్ట్ వీక్ నుంచి అయితే యూట్యూబ్ లో లాంగ్ వీడియోస్ కూడా చేస్తాను. మన యూట్యూబ్ ఛానల్ కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. ఛానల్ లింక్ బయోలో అయితే ఉంటుంది. బాయ్ గాయ్స్ అందరికి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం.